తొలకరి పులకరింపుతో పలకరిస్తున్న పత్తికొండ ప్రాంతం. వజ్రాల అన్వేషణలో రైతులు, సామాన్యులు, ఉద్యోగులు. వర్షాలకు భూ ఉపరితలంపై వజ్రాలు ప్రత్యక్షమవుతాయా? ఇక్కడి భూగర్భంలో డైమండ్స్, బంగారు నిక్షేపాలు ఉన్నాయా? రాయల కాలం నాటి వజ్రాలు దొరుకుతాయనేది నిజమేనా? అదృష్టం వరించేది ఎందరిని, కోటీశ్వర్లయ్యే భాగ్యవంతులు ఎందరు? వజ్రన్వేషణ. అక్కడ ఒక రాయి దొరికితే చాలు, ఆ వ్యక్తి అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది. అష్ట కష్టాలు మాయమై అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. ఆ విలువైన రాళ్ల కోసం అక్కడి పంట పొలాల్లో ఒళ్లంతా కళ్ళు చేసుకుని వెతుకుతుంటారు. మట్టిలో దాగి ఉన్న తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వందల మైళ్ల దూరం నుంచి ఆశల అన్వేషణ కోసం తండోపతండాలుగా తరలివస్తారు జనం. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుక్కలి, మద్దికేర మండలాల పరిధిలోని ఎర్రగుడి, జొన్నగిరి, చిన్నజొన్నగిరి, పగడిరాయి, అమినేబాద్, తుగ్గలి, మదనంతపురం, పెరవల్లి గ్రామాల్లోని పంట పొలాల్లో విలువైన వజ్రాలు దొరుకుతాయి. ఇక్కడి నేల పొరల్లో వజ్రాలు, బంగారు నిక్షేపాలు దాగి ఉండడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తల పరిశోధనల్లో కూడా రుజువైంది. ఇక్కడి భూపొరల్లో మార్పులు సంభవించినప్పుడు కొన్ని వజ్రాలు ఉపరితలానికి చేరుకుంటాయని ధృవీకరించారు సైంటిస్టులు. తుగ్గలి మండలంలో వజ్రాల అన్వేషణ జోరుగా సాగుతుంది. అయితే వజ్రాల అన్వేషణకు వచ్చేటువంటి వారికి స్థానికులు, పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు? వజ్రాల వ్యాపారం ఈ ప్రాంతంలో ఎలా జరుగుతుందో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. ఈ నెల మొదటి వారంలోనే తొలకరి వర్షాలు కురవడంతో విలువైన వజ్రాన్వేషణకు రంగం సిద్ధమైంది. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి జనం వచ్చి డైమండ్ కోసం అన్వేషిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో అణువణువు గాలిస్తూ వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఆపరేషన్ డైమండ్ లో మొదటి రోజే వజ్రం దొరికితే వారి పంట పండినట్టే. వెంటనే అమ్ముకుని ఆ డబ్బుతో ఆనందంగా వెళ్లిపోతారు. ఏళ్ల తరబడి వజ్రాల కోసం వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చే ఆశావాహులు ఎందరో ఇక్కడ కనిపిస్తుంటారు. ఏది దొరక్క నిరాశతో మరికొందరు తిరుగుముఖం పట్టేవారు చాలా మంది. వచ్చే ఏడాదైనా తమకు డైమండ్ దొరక్కపోదా, తమ కష్టం తీరకపోదా అనే నమ్మకంతో వెళ్లేవారు ఉన్నారు. ఎర్రగుడి నుంచి తుగ్గలి వరకు ఎస్ ఆకారంలో ఉన్న భూమిలో బంగారు నిక్షేపాలపై 1990 నుంచే పలు పరిశోధనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన బంగారు నిక్షేపాలు తవ్వేందుకు ఆస్ట్రేలియాకు చెందిన కంపెనీకి లీజు ఖరారు చేసింది. బంగారం తవ్వకాల కోసం జియో మైసూర్ గోల్డ్ మైన్స్ కంపెనీ ఇప్పటికే పలు పరిశోధనలు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దీనికి తోడు భూమి పొరల్లో 1000 అడుగుల లోతులో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు ప్రభుత్వం కనుగొంది. అయితే అంత లోతులో ఉన్న బంగారు నిక్షేపాలు వెలికి తీయడం సాధ్యం కాదని స్వస్తి పలికింది. జొన్నగిరి ప్రాంతంలో ప్రతి ఏటా తొలకరి వర్షాల సమయంలో వేలు, లక్షలు, కోట్ల విలువైన వజ్రాలు లభ్యం అవుతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు చెలో పత్తికొండ అంటూ ఇక్కడికి పరుగులు పెడుతున్నారు. ఇలా వచ్చిన వారు 3-4 రోజులు ఇక్కడే మకాం వేస్తారు. వజ్రాన్వేషణలోనే ఎక్కువ సమయం కేటాయిస్తారు. గ్రామీణ ప్రాంతాలు కావడంతో బస్టాండ్లు, దేవాలయ ప్రాంగణాల్లో ఆవాసం ఏర్పరచుకుంటారు. ఎలాంటి సదుపాయాలు అందుబాటులో లేని ఈ ప్రాంతంలో చలికి, వానకు ఇబ్బందులు పడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అనంతపురం నుంచి వచ్చినాం. 10 రోజుల తిరుగుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం ఏమన్నా చిక్కుతుందేమో అని. ఏం లేదు, వచ్చినప్పుడల్లా వస్తున్నాము, పోతున్నాం. చిక్కుతుందేమో అని ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఏం లేదు, మా జతలో ఉండే వాళ్ళకి చాలా మందికి చిక్కిందని అంటారు. వచ్చిన వాళ్ళల్లా నిన్న లేక మొన్న వచ్చినాము, ఓ ముసలాయపకి చిక్కిందని అన్నారు. ఆయపకి ఏందో 39 లక్షలు అంతా వచ్చింది, డబ్బులు ఇప్పుడే ఎత్తుకొని పోయినాడు అని చెప్తాండ్రు. అట్లా ఇంట బట్టి ఇంకా ఊరంత ఆశ పుడుతుంది, వద్దామని అంతే. ఇంకేం 4 రోజులు ఎక్కడెక్కడ తిరిగినారు? జొన్నగిరి, ఆవకల మదనంతపురం ఇవన్నీ తిరిగి వస్తాం. భోజనాలు ఇవన్నీ వాటర్లు తింటాము, పార్సల్ తీసుకొని పోయి తింటాము. రాత్రి ఇది గుత్తిపోయి పండుకునేది మళ్ళీ వచ్చేది. రైలు స్టేషన్లో పండుకొని వస్తాం.
పోయినసారి వచ్చినప్పుడు ఆటో తీసుకొచ్చింటివి. అప్పుడు పైర్ల సీజన్ ఉండే కాబట్టి మేము ఆటోలకు దుబ్బేసిరే రైతులు. ఇంకా ఇప్పుడు బస్సుకు వస్తే అదే పని. ఇంకా ఆ పొలంలో పోతే ఇతరులు వేసినారు అని దుబ్బేసిరి. ఇంకా ఏదో దేవుడు ఉన్నాడు, సాయంత్రం వరకు చూస్తాము. దేవుడు ఏమైనా కనికరిస్తే బాగుంటుంది, లేకుంటే రాత్రి ఉండి పొద్దున చూసి వెళ్ళిపోతాం. ఇంకా తొలకరి వర్షాలు కురవడంతో జొన్నగిరి ప్రాంతంలో రైతులు కంది, సజ్జ, ఆముదం తదితర పంటలు సాగు చేశారు. వజ్రాల అన్వేషణకు వచ్చిన వారు పొలాల్లో తిరుగుతూ పంటలను గుల్లా చేస్తున్నారని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి తమ పొలాలు తొక్కడం వల్ల భూమి గట్టిగా మారుతోందని వాపోతున్నారు. పొలాలు చదును చేసుకునేందుకు అదనంగా ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. అయితే కొన్ని గ్రామాల్లో వజ్రాన్వేషణకు వచ్చిన వారిపై జరిమానాలు కూడా విధిస్తున్నారు. మరికొన్ని చోట్ల పొలం గట్లపై హెచ్చరిక బోర్డులు పెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల పొలాలకు మహిళలు ఒంటరిగా పనులు చేసుకునే పరిస్థితి లేదంటున్నారు రైతులు. వజ్రాలకు వచ్చేవారిని కట్టడి చేయాలని రైతులు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో వజ్రాన్వేషకులపై నిఘా పెట్టారు పోలీసులు. విత్తనాలు వేసిన పొలాల్లో వజ్రాల అన్వేషణ జరగకుండా పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. పైరు పెద్దగా అయిన తర్వాత అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు తొలకరి వర్షాలకు మేము కూడా ఇప్పుడు ఒక సబ్దా కంది చేస్తాం కదా, వాళ్ళకు కనిపించదు. అది భూమిలో తింటాం కాబట్టి అది మొలకెత్తేంత వరకు ఒక నెల వరకు పైరు వరకు కనపడదు. వాళ్ళు ఇప్పుడు వర్షం వచ్చిందనుకో, ఇప్పుడు విత్తనం వేసినాం, వర్షం వచ్చిందంటే వాళ్ళకు ఎంతసేపు కానీ వజ్రాలు దొరుకుతాయని ఆశతో ఉంటాయి. వాళ్ళకి కూడా తెలియదు, పెద్దగా దాని మీద అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళు మొలకల మీద దొరికితే అది పంట పాడైపోవడం జరుగుతుంది. రేపు పొద్దున ఇంకేమైనా ఏంటంటే పొలం గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోవడం వల్ల ఇప్పుడున్న దాంట్లో మళ్ళీ వ్యవసాయం చేయాలంటే కూడా భారీ పెట్టుబడి అవుతుంది అనమాట. అది డబుల్ పెట్టుబడి అవుతుంది ఖచ్చితంగా. ఒకసారికి 2 సార్లు కాకపోయినట్లు మళ్ళీ తొక్కినట్ల మనం చేయాల్సిందే. దానివల్ల మాకు నష్టమే. మన రాష్ట్రంలో నలుమూల నుంచి వస్తున్నారు సార్. వీళ్ళు నలుమూల నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు స్వతహాగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడైతే మేమైతే ఇక్కడ పొలాల్లో ఉండకూడదని చెప్తున్నాము ఎస్ఐకి కానీ సేకి కానీ వాళ్ళు వాళ్ళ భ్రమతో ఇక్కడే ఉండి కొన్ని రోజులు డబ్బులు పెట్టుకొని అక్కడ ఇక్కడే ఆడవాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ వజ్రాల అన్వేషణ అయితే జరుగుతుంది. వీళ్ళకి ఎవరు దొరుకుతుంది ఏం కథ మాకు కానీ తెలియకున్నట్లే వెళ్ళిపోతున్నారు సార్. మాకు ఈ పొలాల్లో అయితే భారీ నష్టంగా ఉంది. ఇంతకుముందు కానీ గ్రామ కమిటీ వేసినాము, పెద్దలతోనూ సమక్షంలో కమిటీ పెట్టినప్పుడు కూడా వీళ్ళని రావద్దని చెప్పేసి ఫైన్ వేస్తాము, రాకూడదన్నా కూడా వీళ్ళు అదే పనిగా ఇంకా వస్తున్నారు. మామైతే రైతులు అక్కడ ఉండాల్సి వస్తుంది. మాకు కాలయాపన అయిపోతుంది సార్. ఏదైనా పని చేసుకోవాలన్నా వీళ్ళు రేపు నుంచి ఒక 15 రోజుల్లో మొలకెత్తుతాయి, ఆ ఇత్తనాలు దొరుకుతాయి, రైతుకి నష్టం జరుగుతుంది సార్. రైతు చేతికి వజ్రం, అసలు లాభం దళారీ జేబుకు అన్నట్లుగా ఉంటుంది డైమండ్ అన్వేషకుల పరిస్థితి. రైతులు కూలీలకు వజ్రాల అసలు విలువ తెలియకపోవడమే దళారులకు పెట్టుబడిగా మారుతోంది. ఇది అసలు వజ్రం కాకపోవచ్చు, దీని కింద మార్కెట్ లేదు, రిస్క్ ఎక్కువ అంటూ భయపెట్టి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. పొలాల్లో సామాన్యులు అదృష్టాన్ని వెతుక్కుంటే దాన్ని నగదుగా మార్చుకునేందుకు ముందే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు దళారులు. వజ్రం దొరికిందన్న సమాచారం బయటకు రాగానే మొదట అక్కడికి చేరేది అధికారుల కంటే ముందు దళారులే. పెరవల్లి, ఉప్పరపల్లి, జొన్నగిరి, మదికేర అలాగే అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతాలకు చెందిన కొందరు అగ్రశ్రేణి వ్యాపారులు ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని గ్రామాలపై నిఘా పెట్టారు. రైతులు, కూలీలకు వజ్రాల అసలు విలువ తెలియకపోవడమే దళారులకు కలిసొచ్చే అంశం. తక్కువ ధరకే కొనుగోలు చేసి నిలువున మోసం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కుటుంబ పరిస్థితులు బాగాలేక కొందరు, డబ్బు ఆశతో కొందరు వజ్రాల వేట కోసం వస్తున్నారు. పంటల పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చుకునేందుకు రైతులు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు సామాన్యులు జొన్నగిరి ప్రాంతానికి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. వజ్రాలు దొరికిన వారు గుట్టుచప్పుడు కాకుండా స్థానిక వజ్రాల వ్యాపారులకు అమ్ముకొని సొంత ఊర్లకు వెళ్తున్నారు. డైమండ్స్ దొరకని వారు రోజుల తరబడి ఇక్కడే ఉంటూ అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి వజ్రాలు దొరకడంతో మా జీవితాలు మారిపోయాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేలాది మంది జొన్నగిరి ప్రాంతంలో కోటి ఆశలతో అనేక ఆంక్షల మధ్య వజ్రాల అన్వేషణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, జొన్నగిరి నుంచి.